హాయ్ ఫ్రెండ్స్, హలో. ఇప్పుడు మనం ప్రధానంగా టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా రాష్ట్రీయ అంశాలు, అదేవిధంగా జాతీయ అంశాలు, అదేవిధంగా అంతర్జాతీయ అంశాలు, అదేవిధంగా క్రీడా విశేషాలపైన ఒకసారి మనం చర్చిద్దాం సార్. ప్రధానంగా ఈరోజు జరిగిన కరెంట్ అఫైర్స్లో భాగంగా రాష్ట్రీయ అంశాలు మనం మాట్లాడుకుంటే మనకి ప్రధానంగా అమరావతిలోని అంతర్జాతీయ చెస్ అనే కార్యక్రమమును మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ప్రజెంట్ ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు, మరి అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ప్రపంచంలో నలుమూలల నుంచి అనేక దేశాల నుంచి కొన్ని వేల మంది పార్టిసిపేట్ చేయనున్నారు. ఈ చెస్ అనే కార్యక్రమాన్ని 2026 జూన్ 1వ తారీఖున, అంటే ఈరోజు జూన్ 2 నిన్న ప్రారంభమైంది. జూన్ 8న ఇది క్లోజ్ అవుతుందని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సార్. అంటే అమరావతిలో ప్రధానంగా ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. మరి అమరావతిలోని అంతర్జాతీయ అంతర్జాతీయ చెస్ పండగ, అంతర్జాతీయ చెస్ పండగ, అమరావతిలోని అంతర్జాతీయ చెస్ పండుగను ఎప్పటి నుంచి సార్ అంటే జూన్, అంటే నిన్న జూన్ 1 అంటే ఈరోజు ప్రారంభమవుతుంది. నిన్న ఐపీఎల్ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ జరిగింది కాబట్టి ఈ జూన్ 1 నుంచి జూన్ 8 వరకు ప్రధానంగా అమరావతి కేంద్రంగా అంతర్జాతీయ చెస్ పండుగ చెస్. మరి దీన్ని నిర్వహించింది ఎవరు సార్ అంటే వీట్ ఏపీ సంయుక్త ఆధ్వర్యంలోని, వీట్ ఏపీ సంయుక్త ఆధ్వర్యంలోని నిర్వహిస్తున్నారు. కాబట్టి 8 రోజుల రిపోర్ట్ అనేది వస్తుంది. ప్రపంచంలో నలుమూలల నుంచి పాల్గొంటారని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అమరావతి అంతర్జాతీయ చెస్ పండుగ అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అడుగుతాడు. జూన్ 1 నుంచి జూన్ 8 వరకు ప్రధానంగా ఎవరు నిర్వహిస్తానంటే వీట్ ఏపీ సంయుక్తంగా నిర్వహించడం జరుగుతుంది, సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి అదేవిధంగా తీసుకుంటే ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అంతర్జాతీయ యోగా దినోత్సవం అనే కార్యక్రమాన్ని అమరావతిలో 25,000 మందితో అంతర్జాతీయ యోగా కార్యక్రమాన్ని మనం నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకి చెప్పడం జరిగింది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 28 జిల్లాలు తీసుకుంటే ప్రతి జిల్లాలో ఒక థీమ్ పేరుతో ఇటువంటి యోగాంధ్ర, లాస్ట్ ఇయర్ యోగాంధ్ర పేరుతో నిర్వహించారు. మరి ఈ సంవత్సరం కూడా యోగా అనే కార్యక్రమాన్ని మనం 14 రోజులు నిర్వహించుకోవాలి. మరి జూన్ నెలలోనే మేము ప్రారంభించబోతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం కాబట్టి మనం ఈ ప్రతి రాష్ట్రంలోని ఒక ప్రత్యేక థీమ్తో ఈ యోగా అనే కార్యక్రమాన్ని, యోగాంధ్ర అనే కార్యక్రమాన్ని మనం నిర్వహించాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది సార్. ఎప్పటి నుంచి అంటే 2026 ఇదే ఏడాది జూన్ 7 నుంచి 14 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో యోగా అనే కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఇప్పుడే మాట్లాడాం. 25,000 మందితో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, అమరావతిలో 25,000 మంది యోగా కార్యక్రమం నిర్వహిస్తాం. అదేవిధంగా యోగాంధ్ర అనే పేరుతో 2026 జూన్ 7 ప్రారంభమవుతుంది. ప్రతి జిల్లాలో కూడా ఈ 14 రోజుల పాటు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టున్నారు. అది 2026లోని జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం. ప్రధానంగా ఇది ఎన్నో యోగా సార్ అంటే ఇది 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించబోతున్నారు. లాస్ట్ ఇయర్ 11వ యోగా, ఇది 12వ యోగా అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి అదేవిధంగా దీంతో పాటు మనకి ఆంధ్రప్రదేశ్కి కొత్తగా ఒక రైల్వే జోన్ రావడం జరిగింది. 18వ రైల్వే జోను, దాని పేరే దక్షిణ కోస్తా రైల్వే జోను. మరి అధికారికంగా జూన్ 1 నుంచి ఇది ప్రారంభించడం జరిగింది. 4 డివిజన్ల కింద దీన్ని డివైడ్ చేశారు దక్షిణ కోస్తా రైల్వే జోన్ని. ఇంతకుముందు ఇటువైపు తీసుకుంటే తూర్పు కోస్తా రైల్వే జోన్ భువనేశ్వరు, అటువైపు తీసుకుంటే దక్షిణ మధ్య రైల్వే జోన్ సికింద్రాబాదు. మరి ఇప్పుడు దీన్ని ఏం చేశారంటే దీన్ని అటువైపు గుంటూరు, గుంతకల్లు అండ్ విజయవాడ, మరి ఇటువైపు తీసుకుంటే విశాఖపట్నం, ఇలా 4 డివిజన్ల కింద మన దక్షిణ కోస్తా రైల్వే జోన్ని ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే వాల్తేరు డివిజన్ ఉండేది ఇంతకుముందు. వాల్తేరు డివిజన్ అంటే మనకి ప్రధానంగా దీనిలో వాల్తేరు డివిజన్ అనేది ప్రజెంట్ 130 ఏళ్ళు
చరిత్ర ఉన్న వాల్తేరు డివిజన్ అనేది ఈరోజు మూతపడింది. ఎందుకు సార్ అంటే కొత్తగా మనకు రైల్వే జోన్ వచ్చింది, అదే 18వ రైల్వే జోను. మరి ఆ 18వ రైల్వే జోను పేరే దక్షిణ కోస్తా రైల్వే జోన్. దక్షిణ కోస్తా రైల్వే జోన్. మరి దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఇప్పుడే చెప్పాను, 130 సంవత్సరాల బట్టి చరిత్ర ఉన్న వాల్తేర్, ఈ వాల్తేరు డివిజను కనుమెరుగయ్యింది. ఎందుకంటే దక్షిణ ఎప్పుడైతే 18వ రైల్వే జోన్ కింద 4 డివిజన్లు ఉన్నాయి, ఆ 4 డివిజన్లు, ఒకటోది విశాఖ డివిజను, రెండోది విజయవాడ డివిజను, మూడోది గుంతకల్లు డివిజను, నాలుగోది గుంటూరు డివిజను. గుంటూరు, గుంతకల్లు, చివరి గుంతకల్లు. ఇలాగా విశాఖపట్నం డివిజను, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు 4 డివిజన్ల కింద మనకి కొత్తగా రైల్వే జోన్ ప్రారంభమైంది. గుర్తుపెట్టుకోండి, అదే దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. డీటెయిల్గా పాత వీడియోలో చెప్పాను, మీరు దీన్ని వాచ్ చేయొచ్చు. ప్రజెంట్ భారత రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ప్రజెంట్ భారత రైల్వే బోర్డు చైర్మన్ అవ్వాలంటే సతీష్ కుమార్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. సరే సార్, ఓకే. నెక్స్ట్ వన్ మనకి ప్రధానంగా ఇక్కడి నుంచి మన రాష్ట్రీయ అంశాల్లోని మళ్ళీ మనం మాట్లాడుకుంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ రాష్ట్రీయ అంశాలు. ఇప్పుడు జాతీయ అంశాలు అనేది మనం చర్చిద్దాం సార్. జాతీయ అంశాలు, జాతీయ అంశాలు. మరి జాతీయ అంశాలకు ముందు మరొక రాష్ట్రీయ అంశాల్లో మనం తీసుకుంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని త్వరలోని విద్యుత్ బస్సులు కూడా మేము ప్రారంభించనున్నాము. 750 విద్యుత్ బస్సులు ప్రారంభించనున్నాము. 11 నగరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ బస్సులు త్వరలో ప్రారంభిస్తాం. మొదటి విడత కింద 300 బస్సులు మేము ప్రారంభిస్తామని మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ చెప్పడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. మరి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ త్వరలో ప్రారంభిస్తాం కాబట్టి దానికి కూడా 40 బస్సులు, ఒక విద్యుత్ బస్సులు మేము అందుబాటులో ఉంచుతామని గవర్నమెంట్ ఆఫ్ ఏపీ చెప్పడం జరిగింది. అంటే గుర్తుపెట్టుకోవాలి, ఏపీలోని త్వరలో అంటే 2026 జూలై నుంచి 2026 జూలై నుంచి విద్యుత్ బస్సులు ప్రారంభం. విద్యుత్ బస్సులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభం. ఎన్ని నగరాలంటే 11 నగరాలు. ఎన్ని బస్సులు అంటే 750 బస్సులు. 750 బస్సులు ప్రారంభం. మొదటి విడత కింద 300 బస్సులు నడపనున్నారు. అదేవిధంగా ఏ పేరుతో అంటే గోదావరి పుష్కరాలు ఉన్నాయి కాబట్టి గోదావరి సర్వీసెస్ అనే పేరుతోటి ఈ బస్సులు నడపనున్నారు. మరి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఒక 40 బస్సులు మేము నడపనున్నామని చెప్పడం జరిగింది. అంటే 2026 జూలై నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యుత్ బస్సులు ప్రారంభించనున్నారు. 750 విద్యుత్ బస్సులు ప్రారంభించనున్నారు 11 నగరాల్లో. మొదటి విడత కింద 300 బస్సులు నడపనున్నారు. ఏ పేరుతో ఈ సర్వీసులు నడుపుతున్నారంటే గోదావరి అనే పేరుతో ఈ సర్వీసులు నడపనున్నారు. గుర్తుపెట్టుకో, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు 40 బస్సులు వేయనున్నారని గుర్తుపెట్టుకోవాలి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది రాష్ట్రీయ అంశాల్లో ప్రధాన అంశం. ఇప్పుడు హెడ్డింగ్ పెట్టి ఉంచాము. అయితే జాతీయ అంశాలు. మరి జాతీయ అంశాలంటే జస్టిస్ బివి నాగరత్నం, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఎన్నికైన వ్యక్తి ఎవరంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా. అంటే సుప్రీంకోర్టుకి ఇంతవరకు ఏ మహిళ కూడా ప్రధాన న్యాయమూర్తి పదవి చేపట్టలేదు. సుప్రీంకోర్టుకి త్వరలో రాబోతున్న మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి బివి నాగరత్నం. మరి జస్టిస్ బివి నాగరత్నం మహేశ్వరి అనే ప్లేస్లోని ఈవిడ, ఈ బివి నాగరత్నం సుప్రీంకోర్టుకు, ఎస్సీ అంటే సుప్రీంకోర్టు, ఈ సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్, సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీ చైర్పర్సన్గా రానున్నారు. ఎవరు సార్ అంటే బివి నాగరత్నం. ఎప్పుడంటే జూన్ 29 నుంచి సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా బివి నాగరత్నం, కర్ణాటక ఈవిడిది కాబట్టి ఈవిడ రానున్నారు. ఎవరి ప్లేస్లో అంటే మహేశ్వరి ప్లేస్లోని, ఎవరంటే మహేశ్వరి స్థానంలోని రానున్నారు. తర్వాత ఈవిడ సుప్రీంకోర్టుకి త్వరలోని ప్రధాన న్యాయమూర్తి పదవి కూడా చేపట్టనున్నారు. ప్రజెంట్ 53వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మనందరికీ తెలిసిన విషయమే, సూర్యకాంత్. ఎవరు? జస్టిస్ సూర్యకాంత్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 2021
ఆగస్టు 31 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపడుతున్న వ్యక్తి ఎవరంటే 2021 ఆగస్టు 31 నుంచి జస్టిస్ బివి నాగరత్నం. భారతదేశానికి మొట్టమొదటి మహిళా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి త్వరలో చేపట్టబోతున్న వ్యక్తి ఎవరంటే బివి నాగరత్నం. ప్రజెంట్ ఈవిడ ఏ కమిటీ చైర్పర్సన్గా ఎన్నికయ్యారంటే ఎస్సీ లీగల్ సర్వీసెస్, అంటే సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్కి ఈ మహేశ్వరి స్థానంలో ఎన్నికవడం జరిగింది. తర్వాత ఈవిడ సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తి పదవి త్వరలో చేపట్టనున్నారు. మరి ఎవరి స్థానంలో అంటే మహేశ్వరి స్థానంలో. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎప్పుడు ఎంట్రీ ఇచ్చారని గుర్తుపెట్టుకో, 2021 ఆగస్టు 31. ఇదో మనం గుర్తుపెట్టుకోవాలి. మరి అదేవిధంగా దీని తర్వాత మనకి ది మోస్ట్ ఇంపార్టెంట్ సార్ ఇసుక తుఫాన్స్ అనేవి ఇటీవల కాలంలోని అల్లాకొల్ల సృష్టిస్తున్నాయి. మొన్న ఇదే మంత్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విపరీతమైన ఇసుకతో పాటు విపరీతమైన వర్షాలు పడి చాలామంది చనిపోవడం జరిగింది. ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక తుఫాన్ వచ్చింది. మళ్ళీ నిన్న తీసుకుంటే రాజస్థాన్ రాష్ట్రంలోని, ఎందుకంటే తారు ఏడారి ఉంది కాబట్టి రాజస్థాన్ రాష్ట్రంలో ఇసుక అనేది ఒక సునామీలా దూసుకొచ్చింది. చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. రాజస్థాన్లో బికనేరు, రాజస్థాన్లో ఆల్వారు, రాజస్థాన్లో జైపూర్, ఈ ప్రాంతాల్లో విపరీతంగా భారీ వర్షం పడింది. విపరీతమైన తుఫాన్లా దూసుకొచ్చింది. అదే సార్ ఇసుక తుఫాను. అడుగుతాడు, ఇటీవలి కాలంలోని ఇసుక తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతం మీద అడుగుతాడు. రాజస్థాన్లోని ఇది సునామీలా దూసుకొచ్చింది. గుర్తుపెట్టుకోవాలి. ఆల్వారు, బికనేరు, జైపూర్ని పింక్ సిటీ అంటారు. ఆల్వారు ది గేట్వే ఆఫ్ రాజస్థాన్ అంటారు. అదే బికనేరు జాతీయ ఒంటెల పరిశోధన కేంద్రం అక్కడే ఉంది. మన ఎడారివాడ ఒంటి కాబట్టి ఒంటెల పరిశోధన కేంద్రం అక్కడే ఉంది. అక్కడ ఇసుక తుఫాన్ అనేది విపరీతంగా వచ్చింది. సునామీలా దూసుకుంటూ వచ్చింది. ఇక్కడ రాజస్థాన్ స్టేట్ గుర్తుపెట్టుకో, వెరీ 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 ఇంపార్టెంట్. మరి అదే విధంగా తీసుకుంటే దీని తర్వాత ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి అని ముస్లింలు ఇటీవల ఢిల్లీలో తీర్మానం చేస్తే ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మన జాతీయ జంతువు ప్రజలు పులే కొనసాగుతుంది. ఇంకా దానిపైన కమిటీ ఏర్పాటు చేయలేదు, నిర్ణయాలు తీసుకోలేదు. మేము ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించలేదు, ఇంకా ప్రకటించే నిర్ణయం అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదని ఎవరు చెప్పారంటే సెంట్రల్ మినిస్టర్ చెప్పడం జరిగింది. అతని పేరు అర్జున్ లాల్, సెంట్రల్ న్యాయశాఖ మంత్రి, కేంద్ర న్యాయశాఖ మంత్రి ఎవరంటే మేఘలాల్. గుర్తుపెట్టుకోవాలి, అర్జున్ రామ్ మేఘలాల్ అండి. అర్జున్ రామ్ మేఘవాల్ చెప్పడం జరిగింది. ఇంకా మేము ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, కేంద్ర కేబినెట్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని భారతదేశానికి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్న అర్జున్ రామ్ అర్జున్ రామ్ మేఘవాల్ అని చెప్పడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. మరి అదే విధంగా తీసుకుంటే మనకి ప్రధానంగా ప్రపంచంలోని ఇప్పుడు అంతర్జాతీయ అంశాలు మనం మాట్లాడుకోవాలి. జాతీయ అంశాల్లో మరొక అంశం ఏంటి సార్ అంటే, ఏదైతే మనకి షీపోర్ట్ ఉందో చెన్నైలోని, మరి అటువంటి కృత్రిమ ఓడర్ చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైస్ అనేది చెన్నైకి ఎగుమతి చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. ఏపీలోని బియ్యం, ఏవైతే బియ్యం ఉన్నాయో ఈ బియ్యం అనేవి ప్రధానంగా ఎక్కడికి సార్ అంటే చెన్నై పోర్టు నుంచి, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ చెన్నై ఓడరేవు, ఏదైతే చెన్నై ఓడరేవు ఉందో ఇక్కడి నుంచి 2700 టన్నుల రైస్ను ఎక్కడికి సార్ తీసుకువెళ్తున్నారు, ఎగుమతి చేస్తున్నారంటే చైనాకు. గుర్తుపెట్టుకోండి. ఇటీవల కాలంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బియ్యమును ఏ ఓడరేవు నుంచి చైనాకి ఎగుమతి చేయడం జరుగుతుందంటే చెన్నై ఓడరేవు నుంచి ఎగుమతి చేశారు. ఎన్ని అంటే 2700 టన్నులని మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. మరి అదేవిధంగా మనకి జాతీయ అంశాల్లో ప్రధానంగా మెయిన్ అంశం ఎల్ఐసి హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంది. ఈ ఎల్ఐసికి ఎండి ఎవరు, సిఇఓ ఎవరని అడుగుతాడు సార్. గుర్తుపెట్టుకో, దొరస్వామి. ఎల్ఐసి సిఇఓ ఎవరంటే ప్రెసిడెంట్ దొరస్వామి ఉన్నారు. గుర్తుపెట్టుకో, దీని హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంది. ఎల్ఐసి సిఇఓ అన్న, ఎల్ఐసి ఎండి అన్న ఒకవేళ గుర్తుపెట్టుకో, దొరస్వామి అని మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి అదేవిధంగా తీసుకుంటే జాతీయ అంశాలే మనం మాట్లాడుతాం. మరి జాతీయ అంశాల్లోని మనకి త్రివేద దళాధిపతి అయిన రాష్ట్రపతి తీసుకుంటే
అదేవిధంగా తీసుకుంటే ఇటీవలి కాలంలోని అనిల్ చౌహాన్ ప్లేస్లోని రాజా సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి రావడం జరిగింది. దేనికి సార్ రావడం జరిగింది అడుగుతాడు. త్రిదళాధిపతి దళాధిపతిగా ఎవరు వచ్చారు సార్ అంటే కొత్తగా వచ్చిన వ్యక్తి ఎవరంటే అనిల్ చౌహాన్ ప్లేస్లో రాజా సుబ్రహ్మణ్యం. వెరీ 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 ఇంపార్టెంట్. ఎవరు వచ్చారు సార్ అంటే కొత్తగా ఎన్నికైన వ్యక్తి ఎవరంటే ఎన్ఎస్ రాజా సుబ్రహ్మణ్యం. ఎవరి ప్లేస్లో అంటే అనిల్ చౌహాన్ ప్లేస్లో రావడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. అడుగుతాడు ఈరోజే అపాయింట్ అయ్యాడు, గుర్తుపెట్టుకోండి. త్రిదళాధిపతిగా ఎన్ఎస్ రాజా సుబ్రహ్మణ్యం గుర్తుపెట్టుకో. అనిల్ చౌహాన్ ప్లేస్లో వచ్చారు. త్రిదళాధిపతిగా ఎన్నికైన వ్యక్తి ఎవరంటే అనిల్ చౌహాన్ ప్లేస్లో వచ్చింది రాజా సుబ్రహ్మణ్యం గుర్తుపెట్టుకో. వెరీ 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 ఇంపార్టెంట్. మరి అదేవిధంగా ఇండియన్ నేవీ చీఫ్ దినేష్ కుమార్ త్రిపాఠి మారిపోయారు. ఆయన ప్లేస్లో కొత్తగా వచ్చిన వ్యక్తి ఎవరు అడుగుతాడు సార్, గుర్తుపెట్టుకోవాలి. ఆయన ప్లేస్లో కొత్తగా వచ్చిన వ్యక్తి ఎవరంటే ఈ నౌకాదళము నేవీ చీఫ్గా కృష్ణస్వామి నాథన్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రజెంట్ నేవీ చీఫ్గా ఉన్న వ్యక్తి దినేష్ కుమార్ త్రిపాఠి. మరి దినేష్ కుమార్ త్రిపాఠి ప్లేస్లోని కొత్తగా వచ్చిన నేవీ చీఫ్, నౌకాదళ చీఫ్, ఈ నేవీ చీఫ్ ఎవరంటే గుర్తుపెట్టుకో కృష్ణస్వామి నాథన్ ఎవరి ప్లేస్లో వచ్చారంటే నేవీ చీఫ్గా గుర్తుపెట్టుకో. నేవీ డిసెంబర్ 4th నేవీ డే కాబట్టి కొత్తగా వచ్చిన నేవీ ఎవరి ప్లేస్లో అంటే దినేష్ కుమార్ త్రిపాఠి స్థానంలోని మరి దినేష్ కుమార్ త్రిపాఠి స్థానంలోని వచ్చింది ఎవరంటే కృష్ణస్వామి నాథన్ గుర్తుపెట్టుకోవాలి. ఇందాక ఏం చెప్పాం, త్రిదళాధిపతిగా అనిల్ చౌహాన్ ప్లేస్లో వచ్చింది రాజా సుబ్రహ్మణ్యం. ఇతను కృష్ణ స్వామినాథన్. ఎంఎస్ స్వామినాథన్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్. ఇతను కృష్ణ స్వామినాథన్ గుర్తుపెట్టి ఏది నేవీ చీఫ్గా రావడం జరిగింది. ఎవరి పేరులో దినేష్ కుమార్ త్రిపాఠి స్థానంలో అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి అదేవిధంగా టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా అంతర్జాతీయ అంశాలు ఈజ్ ఓవర్. ఇప్పుడు మనం అంతర్జాతీయ అంశాలు మాట్లాడాలి. ప్రపంచంలోని ఒక డాక్టర్ లేని పిత్తాశయాన్ని మార్చడం జరిగింది. ఒక మహిళకు 62 ఏళ్ళ మహిళకు 200 గ్రాములు కలిగిన ప్రపంచంలోనే గుర్తుపెట్టుకో ప్రపంచంలో అతిపెద్ద పిత్తాశయాన్ని తొలగింపు చేసిన యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ తొలగించిందంటే ఉత్తరప్రదేశ్ చెందిన యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్స్ ఈ వైద్యులు అనేవాళ్ళు 62 ఏళ్ళ మహిళ 200 గ్రాములు కలిగిన ఈ పిత్తాశయాన్ని తొలగించారు. ప్రపంచంలో అతిపెద్ద పిత్తాశయం తొలగించిన యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. వీళ్ళు తొలగించారు. ఇటీవల కాలంలోని ప్రపంచంలో అతిపెద్ద పిత్తాశయాన్ని తొలగింపు చేయడం జరిగింది. యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనేది ఇది ఏ రాష్ట్రంలో ఉందంటే ఉత్తరప్రదేశ్. 62 ఏళ్ళ మహిళకు 200 గ్రాములు కలిగిన పిత్తాశయమును తొలగించడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. చాలా 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 ఇంపార్టెంట్. మరి లాస్ట్ చివరగా మనం మాట్లాడుకుంటే క్రీడా విశేషాలు. ఏంటి సార్ అంటే క్రీడా విశేషాలు. మరి క్రీడా విశేషాల్లో మనం మాట్లాడుకుంటే స్పోర్ట్స్. సింగపూర్లో జరుగుతున్న బ్యాడ్మింటన్ తీసుకుంటే ఇందులోనే మన ఇండియాకి చెందిన జోడీ సాత్విక్ సాయిరాజు, చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి. ఎవరు సార్ అంటే సాత్విక్ సాయిరాజు, చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి వీళ్ళు విజేతగా నిలిచారు. దేనిలో నిలిచారు సార్ అంటే సింగపూర్. మరి సింగపూర్ ఓపెన్ జరుగుతుంది. సింగపూర్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్
టోర్నీలోని వీళ్ళు విజేతగా నిలిచారు. ఈ డబుల్స్కు చెందిన ప్లేయర్స్ ఎవరిపైన అడుగుతాడు? ఇండోనేషియా పైన విజేతగా నిలిచారని మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సింగపూర్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో డబుల్స్ విభాగాలు ఇండోనేషియా పైన గెలిచారు సాత్విక్ సాయిరాజు, చిరాగ్ చంద్రశేఖర్ శెట్టిని గుర్తుపెట్టుకోవాలి. మరి అదే విధంగా తీసుకుంటే స్పోర్ట్స్లోని ప్రధానంగా మనకి ఐపీఎల్ అనేది జరిగింది. 19th ఐపీఎల్ జరిగింది. మరి 19th ఐపీఎల్ ప్రధానంగా ఈ ఐపీఎల్ విన్నర్ ఎవరంటే రెండవసారి విన్నరు ఆర్సీబీ. మరి రన్నర్ ఎవరు సార్ అంటే జీటీ గుజరాత్ టైటిల్ గుర్తుపెట్టుకోవాలి. ఆర్సీబీ కెప్టెన్ ఎవరంటే రజిత్ పటేదర్, అదేవిధంగా శుభ్మన్ గిల్ కెప్టెన్ ఇక్కడ. కాబట్టి దీని గురించి సపరేట్గా ఒక వీడియో చేసి పెడతాను ఐపీఎల్ మీద. మరి ఫైనల్లో అద్భుతంగా 75 రన్స్ చేశారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది విరాట్ కోహ్లీకు. ఇవన్నీ సపరేట్గా ఒక వీడియో మనం చేసి పెడదాం. వైభవ్ సూర్యవంశీ ఒక 5 అవార్డులు వచ్చాయి. మరి అదేవిధంగా ఆరెంజ్ క్యాప్ ఎక్కువ రన్స్ కొట్టాడు వైభవ్ సూర్యవంశీ. పర్పుల్ క్యాప్ రబాడాకి రావడం జరిగింది గుజరాత్ టీము. ఇలాగ ఎక్కువ డాట్ బాల్ చేసింది మహమ్మద్ సిరాజ్ అనేవి ఒక వీడియో చేసి సపరేట్గా విడిచిపెడతాను. కాబట్టి ఇందులో మళ్ళీ చెప్పడం కంటే ఓన్లీ ఐపీఎల్ మీద కంప్లీట్ డేటాను మనం వీడియో చేసుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.